అట్లయితే అది నోము నోచుకుని సాయంత్రం వరకు ఉపవాసం ఉండి రాత్రికి చంద్రుని కానీ చుక్కను కానీ చూసి ఉపవాసం ముగిస్తారు. అలా చేస్తే మంచి మొగుడు వస్తారని నమ్ముతారనమాట. ఇంక ఈరోజు అట్లదద్ది కోసం వాయిన వట్ల చేసుకోవడం చూపిస్తున్నాను. ఒక బౌల్లోకి అరకప్ప మినపగుళ్ళు వేసుకుని వాష్ చేసేసుకుని ఒక 4 గంటల పాటు నానబెట్టుకుని తర్వాత మళ్ళీ మిక్సీ జార్లో కానీ గ్రైండర్లో కానీ వేసి కొద్దిగా వాటర్ వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వేరే బౌల్లోకి మినపగుళ్ళు తీసుకున్న కప్పుతోనే 3 కప్పుల బియ్యపిండిని కొంచెం మురంగా గ్రైండ్ చేసి తీసుకుంటే బాగుంటాయి అట్లు. సో బియ్యపిండి వేసుకున్న తర్వాత 1 కప్పు వాటర్ వేసుకుని కలుపుకొని సరిపోకపోతే మళ్ళీ ఇంకొక కప్పు వాటర్ వేసి పిండిని బాగా కలుపుకొని చూపిస్తున్న విధంగా తడిపి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపరుబ్బు ఉంది కదండి, అది మొత్తం కూడా యాడ్ చేసేసుకోవాలి. గ్రైండర్లో అయితే కనుక ఇంకా కొంచెం ఎక్కువ రుబ్బు వస్తుందన్నమాట. పిండి అంతా వేసుకుని ఉండలేమీ లేకుండా మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా ఉండాలన్నమాట. వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు. దీనికి మూత పెట్టేసుకుని రాత్రి అంతా పులియబెట్టాలి. గౌరీదేవికి పులుసునట్లు అంటే చాలా ఇష్టం. తర్వాత రోజు మార్నింగే చూస్తే పిండి అంతా కూడా బాగా పులుసు ఉంటుంది. ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి అరకప్పు బెల్లం తురుము కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పిండిలోకి ఇవి రెండు కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. అంటే బెల్లంలో ఏమీ చిన్న ముక్కలు లేకుండా మొత్తం అన్ని కూడా బాగా కరగబెట్టేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత గుంటగడ్డతో ఒక 2-3 గంటల వరకు పిండి వేసుకుని లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అట్టు కొంచెం దలసరిగా ఉంటేనే బాగుంటుంది. ఈ అట్టుని మీడియం ఫ్లేమ్లో ఉంచుకునే విధంగా హోల్స్ పడి పైన పిండి తడారిపోయిన తర్వాత ఫ్లిప్ చేసుకోవాలండి. అటువైపు కూడా 1 నిమిషం పాటు కాల్చుకుంటే మనకి అట్లదద్ది వాయినం అట్లు రెడీ అయిపోతాయి. వాయినం ఇచ్చేవాళ్ళు అయితే కనుక బెల్లం వేయకుండా ఉప్పు వేయకుండా చప్పడి వేసుకోవాలి. మీరు ట్రై చేసి రీల్ వస్తే లైక్ అండ్ ఫాలో చేయండి.